మున్సిపల్ ఎన్నికల వేడి నెలకొంది. రేపటితో నామినేషన్ల విత్డ్రా ముగుస్తుంది. ఈ నెల 11 పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. దీంతో ప్రచారానికి మిగిలింది వారం రోజులే. అయితే ఈ వారం రోజుల్లో ప్రధాన పార్టీలలో ఎవరు పైచేయి సాధిస్తారు? పట్టణ ఓటర్ల మూడ్ను పార్టీలు పసిగట్టాయా? గెలుపు గుర్రాలనే బరిలోకి దించాయా? ఈ ప్రశ్నలే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం కానుంది. నామినేషన్ల విత్డ్రా గడువు ముగిశాక దీనిపై ఎన్నికల అధికారులు ప్రకటన చేసే వీలున్నట్లుగా తెలుస్తుంది. అయితే నామినేషన్ల దశలోనే ప్రత్యర్థులపై ఆకర్షణ మంత్రం విసరడం ప్రత్యర్థి పార్టీలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత గెలిచిన వారిని కాపాడుకోవడం విపక్షాలకు సవాలన్నది తాజా చర్చ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు లిట్మస్ టెస్ట్ గా మారబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా నెలకొననున్నాయి. మరి బీఆర్ఎస్, బీజేపీలు ఏ మేర పుంజుకుంటాయో చూడాలి. ఎలాంటి వ్యూహాలను, ఎత్తుగడలను అనుసరిస్తున్నాయి? ఈ ప్రశ్నల చుట్టూనే అన్ని పార్టీలు అర్జన పడుతున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు వేడి నెలకొంది. రేపటితో నామినేషన్ల విత్డ్రా ముగుస్తుంది. ఈ నెల 11 పోలింగ్, అలాగే 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. దీంతో ప్రచారానికి మిగిలింది వారం రోజులే. ఈ వారం రోజుల్లో ప్రధాన పార్టీలలో ఎవరు పైచేయి సాధిస్తారు? పట్టణ ఓటర్ల మూడ్ను పార్టీలు పసిగడతాయా? గెలుపు గుర్రాలనే బరిలోకి దించాయా? ఈ ప్రశ్నలే అందరిలోనూ ఆసక్తి రేకిస్తున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం కానుంది. నామినేషన్ల విత్డ్రా గడువు ముగిశాక దీనిపై ఎన్నికల అధికారులు ప్రకటన చేసే వీలున్నట్లుగా తెలుస్తుంది. అయితే నామినేషన్ల దశలోనే ప్రత్యర్థులపై ఆకర్షణ మంత్రం విసరడం ప్రత్యర్థి పార్టీలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత గెలిచిన వారిని కాపాడుకోవడం విపక్షాలకు సవాలనేది తాజా చర్చ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు లిట్మస్ టెస్ట్ గా మారబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా జరగబోతుంది. మరి బీఆర్ఎస్, బీజేపీలు ఏ మేరకు పుంజుకుంటాయి? ఎలాంటి వ్యూహాలను, ఎత్తుగడలను అనుసరిస్తున్నాయి? ఈ ప్రశ్నల చుట్టూనే అన్ని పార్టీలు తర్జన పడుతున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు
యాదగిరి గారు అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారు, వారితో చర్చిద్దాం. నమస్తే అండి ఇద్దరికి. రైట్, యాదగిరి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొన్ననే సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. ఆ సర్పంచ్ ఎన్నికల్లో కొంచెం వెనకపడినట్లుగా, తడబడినట్లుగా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈసారి ఈ మున్సిపల్ పోర్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు మీరు? యాదగిరి గారు చెప్పండి. యాదగిరి గారు, లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్ లో మనం చూసాము, కొంచెం బీఆర్ఎస్ పార్టీ వెనుకబడినట్లుగా మనం చూసాము. అయితే ఈసారి ఎలాంటి వ్యూహాలతో మున్సిపల్ ఎన్నికల్లో మీరు ముందుకెళ్ళబోతున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. మేము ఎప్పుడు వెనుకబడు అనేదే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికార పార్టీ పంచాయతీ ఎలక్షన్లలో 70-80% మెజారిటీ తోటి గెలవాల్సిన అవసరం ఉంటది. ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఈ మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో స్వయాన ముఖ్యమంత్రి గారి కాలికి బల్పం కట్టుకొని విజయోత్సవ సభలు అని చెప్పేసి మొత్తం గ్రామ పంచాయతీ ప్రచార సభలు పెట్టి చేసినా కూడా వారికి వచ్చింది 50% దాటలేదు. వారు మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులది లేకపోతే ఇంకా వేరే వాళ్ళది కలుపుకొని మాది 60% వచ్చిందని చెప్పేసి వాళ్ళు డాంబికాలు చెప్పుకున్నా కూడా వారికి వచ్చింది 50% దాటలేదు. ప్రజలు అధికార పార్టీకి పంచాయతీ ఎలక్షన్లలో ఇంత వ్యతిరేకత గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, స్థానిక సంస్థల పంచాయతీ ఎలక్షన్లలో సింబల్ ఉండదు. అది అక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థి మీద ఉన్న దాని మీద మాత్రమే అభ్యర్థిని బట్టి అక్కడ ఎలక్షన్లలో గెలుపోవడంలో ఉంటాయి. అయినా కూడా వాళ్ళ పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు కూడా వాళ్ళు 50% దాటలేదు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధికంగా గెలిచిరు. కాబట్టి రేపు ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు గెలుపు కారణం కూడా వాళ్ళు గతంలో బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ సందర్భంలో ఇస్తే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంచాయతీ ఎలక్షన్ల ముందు వాళ్ళకి ఎక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ తీసుకుపోయి చీరలు ఇచ్చిండ్రు. అనేక ప్రలోభాలు పెట్టి, అనేక డబ్బుల ప్రలోభాలు పెట్టినా కూడా వాళ్ళకు 50% దాటలేదు. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లలో నాకు కూడా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు అయినా ఈ రోజు అత్యధిక స్థానాలు గెలుచుకునే కార్పొరేషన్లు గాని, మున్సిపాలిటీలు గాని గెలుచుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేని పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వారు చేయనికి చాత కాకుండా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలను అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారే కానీ, వారిచ్చిన అబద్ధపు హామీలను నెరవేర్చడం కోసం మేమిచ్చింది అబద్ధం కదా. ఈ రోజు మున్సిపల్లో మహిళలు ఏ విధంగా ఓట్లేస్తారండి? మహిళలు ఇప్పుడున్నది కూడా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు 52,43,000 ఓటర్లలో 25.62 లక్షల మంది పురుషులుంటే 26.80 లక్షల మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా కూడా మహిళలే ఉన్నారు. ఈ రోజు మహిళలనే మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి గారు. వారికి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చిండా? అదే విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నారు. ఆ మహిళలు అదే వాళ్ళ. సో శివకుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు యాదగిరి గారు చెప్పినట్టుగానే సర్పంచ్ ఎలక్షన్ లో అధికారంలో ఉన్న పార్టీ ఇంచుమించుగా ఒక 70% వరకు అయినా గెలుస్తుందని ఆయన చెప్తున్నారు. కానీ 70% గెలవాల్సింది పోయి 50% గెలిచారు. కాబట్టి ఇది మీరు వెనకబడ్డారనేసి యాదగిరి గారు చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు పాలనలో యాదగిరికి కూడా నమస్కారం. ఒకటి ఏమంటండి, గత 10 సంవత్సరాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అండ్ కంపెనీ మొత్తానికి తెలంగాణలో ఎన్ని మాయమాటలు చెప్పిండ్రో, ఎన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటియో, వాళ్ళు 10 సంవత్సరాలు ఏం పూర్తి చేసిండ్రో అనేది ఒక్కసారి వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు అయిన తర్వాత కూడా ఇదే బీఆర్ఎస్
హైకమాండ్ అనుకోండి, వాళ్ళు కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకెవరో తర్వాత ఇప్పుడు యాదగిరి వరకు వీళ్ళదంతా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళ భాష అంతా ఒకటే ఉంటది. మేమే చేసినాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. చూది లేని సమయం నుంచి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ 10 సంవత్సరాల మొత్తానికి వీళ్ళు దాచుకుందే ఎక్కువైపోయింది తప్ప శివకుమార్ ప్రజలకు గారు, చేసింది ఇందాక శూన్యం. యాదగిరి గారు చెప్పింది ఏంటంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన అంటున్నారు, మీరేమో అన్ని చేశామని అంటున్నారు. ఇచ్చిన హామీలలో నేను ఒప్పుకుంటా. అది కూడా ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు తీయలేదు, ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, ఈ రోజు 200 యూనిట్ ఇవ్వడం జరిగింది, 500కి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేను, నువ్వు తర్వాత రాసుకో చెప్పు. అయితే 2,500 రూపాయలు ఇవ్వలేదు, తులం బంగారం ఒకటి ఇవ్వలేదు. దానికి నేను మొత్తం లైవ్ డిబేట్ లోనే ఒప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చేయడానికి కారణము ఈ రోజు అప్పట్లో ఉన్న టిఆర్ఎస్, తర్వాత అయిన బిఆర్ఎస్ మొత్తానికి దోపిడి దొంగలుగా దోచుకున్నారు. కాబట్టి అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ పెట్టి ఏ మంత్రిత్వ శాఖను కూడా వదలలేదు. గొర్రెల స్కామ్ చేసిర్రు, బర్రెల స్కామ్ చేసిర్రు, తర్వాత రైతు వేదికల స్కామ్ చేసిర్రు, లిక్కర్ స్కామ్ చేసిర్రు, కరెంట్ స్కామ్ చేసిర్రు. మొత్తానికి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో తెలంగాణను కొల్లగొట్టిండ్రు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో అంతా నిర్ణయం చేసుకొని ఆ మిగులు పట్టే రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసింది వీళ్ళు అనే రకంగానే. డైరెక్ట్ గాను ఇంకా మేము అంటే ఇన్ని స్కామ్లు జరిగాయి కాబట్టి మేము ఈ స్కీమ్స్ ఇవ్వలేము అని మీరు అంటున్నారా ఇండైరెక్ట్ గా? లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఫిబ్రవరి 2nd వీక్ లో ఖచ్చితంగా 2,500 రూపాయలు మహిళలకు మేము ఇస్తున్నాము. వారు పెంచాలనుకున్న పెన్షన్లను కూడా పెంచిస్తామని చెప్పి ఫిబ్రవరి 2nd వీక్ అంటే టుడే 2nd అంటే బహుశా ఈ 10-15 రోజులలో ఖచ్చితంగా 2,500 రూపాయలు రావడం జరుగుతుంది. వారు ఏదైతే 2,000 నుంచి 4,000 అనుకున్నా అది కూడా పెంచడం జరుగుతుంది అనేది చెప్పారు. కానీ జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి మీకు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతం లేరు కాబట్టి తెలంగాణలో, సో కార్యాచరణ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు యుఎస్ లో ఉన్నా సరే కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరుగుతుంది, టెలికాన్ఫరెన్స్ లో మొత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, మా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాక్షి గారు కానీ, మిగతా మంత్రులు కానీ సమయంతోనే పనిచేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి బహుశా యుఎస్ లో ఉన్నారు, ఆయన అక్కడ జరిగేదాన్ని కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ వైపే ఈ రోజు ప్రజలు ఉన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఈ విత్డ్రాస్ కానీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అత్యధిక మెజార్టీ సీట్లు సాధిస్తుందని చెప్పి నేను చెప్పడం. ఓకే, సో యాదగిరి గారు మీరు చెప్పండి, ఈసారి క్యాంపెయిన్ లో ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకెళ్తున్నారు, ఎలాంటి అంశాలని మీరు ప్రస్తావించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తోంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం అనేది ఇప్పుడు ప్రజల వ్యూహం ఒకటేనండి. ప్రజలకు మేము గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చేసి అన్ని స్కీములు ఈ రోజు మేము ఆ రోజు మాకు మేనిఫెస్టోలో ఉన్నాయి లేని కూడా రైతులకు మేము ఆ రోజు మా మేనిఫెస్టోలో లేదు 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి రైతు బంధు అయినా 10,000 ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి 50,000 మొదట విడుదల ఇచ్చినాం, తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చినాం. మేము ప్రతిదీ ఒక పేదింటి ఆడబిడ్డ ప్రసవ సమయంలో కూడా కేసీఆర్ కిట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వారింటికి అంబులెన్స్ లో పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మేము ఆ రోజు అన్నగారు ఒక మాట చెప్తుండే కాంగ్రెస్ సోదరుడు, అప్పులు అయినాయి అని అంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో అయిన అప్పు ఎంత అంటే కేంద్ర ఫైనాన్స్ మంత్రి చెప్పిండు ఈ 10 సంవత్సరాలలో 4.85 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది అని చెప్పేసి చెప్పిండు. అందులో మేము చేసింది మా 10 సంవత్సరాలలో చేసింది మేము 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే. కానీ ఈయన 2.5 సంవత్సరాలలో 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఎన్ని నిధులు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని శంకుస్థాపనలు చేసిండు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మేము అన్ని చేస్తామని చెప్తున్నారు.
స్వయాన ముఖ్యమంత్రి చెప్తుండు, నా దగ్గర నిధులు లేవు, నేను లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ లంక బిందెలు లేవు, నేను నిధులు లేవు, నన్ను కోసినా ఇయ్యలేను, నన్ను కోసుక తిన్నా ఇవ్వలేను అని చెప్పేసి అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలలో చెప్పిన సందర్భం. ఢిల్లీలో మనకు అప్పు ముడతలేదు, ఢిల్లీలో నేను అప్పు కోసం పోతే నన్ను చెప్పుల దొంగగా చూస్తున్నా అన్న ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో గెలిస్తే నిధులే లేనోడు ఏం అభివృద్ధి చేస్తాడు? మరి చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి యాదగిరి గారు, ఇప్పుడు ఇదంతా కాదండి, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎలాంటి విషయాలను ప్రస్తావించే ఛాన్సెస్ ఉంది, జనాలకి ఏమని వివరిస్తారు, ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఇది షార్ట్ వేలో చెప్పండి. మేము చేసిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తాము. 2.5 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసిన మోసాలను, బాకీ కార్డులను వారికి ప్రజలకు వివరించి ఈ రోజు ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం బొగ్గు కుంభకోణంలో గానీ అనేక రకాల కుంభకోణాలలో ముఖ్యమంత్రి గారి కుటుంబం కూడా ఈ రోజు వివరిస్తారు జనాలకి. ఓకే, రైట్. సో శివకుమార్ గారు, మీరు చెప్పండి, మీరు ఎలాంటి వ్యూహాలతో క్యాంపెయిన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి అంశాలని ప్రస్తావించడం జరుగుతుంది? మేము 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే సంక్షేమం చేసిందో అని చెప్పుకుంటుందో, వాళ్ళు చేసిన మోసాలు ఏందో, వాళ్ళు తీసుకున్న కమిషన్లు ఏంటియో, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏంటియో అవన్నిటి మీద కూడా ఆల్రెడీ ప్రజలకు అవగాహన ఉంది. మేము ఖచ్చితంగా ప్రజలకి రేపు రాబోయే రోజులలో ప్రజల మేలు కోరుతూ ప్రజల సంక్షేమాన్నే ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము ఎలక్షన్ లో పోతాం తప్ప ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ లతో కానీ మాకు ఏ రకమైన సంబంధం లేదు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నా అనే ధోరణితోనే పోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు అయిపోయింది అనేది ఇంకా వాళ్ళకి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మా స్ట్రాటజీతో మేము పోతాము. ఎట్టి పరిస్థితుల్లో విల్ సర్వ్ ద పీపుల్, విల్ సపోర్ట్ ద పీపుల్. పబ్లిక్ కూడా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా గతంలో కూడా మనం బై ఎలక్షన్లు చూసుకున్నా, ఇటు 2 బై ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంది. మొన్న స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చిన్న తప్పు చేసినా భూతత్వంలో పెట్టి చూపించినా ఈ రోజు ప్రజలు వాళ్ళని తిరస్కరించారు అనేది ఖచ్చితంగా జగమెరిగిన సత్యం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్ లో రేపు జరిగే మున్సిపల్ గానీ, ఆ తర్వాత వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ గానీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. బీఆర్ఎస్ వాళ్ళకి ఈ రోజు ముఖం చాటేసి పోయేలాగానే ఉన్నారు. ఈ రోజు కవిత ఎవరైతే కేసీఆర్ కూతురు చెప్తున్న మాటలకి వీళ్ళు ఒక్క ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మేము చెప్తే అక్కస్తుతోని కక్ష సాధింపుతో చేస్తారు అనే రకంగా మాట్లాడు, కానీ స్వయాన కేసీఆర్ కూతురు చెప్పే మాటలకు మటుకు వీళ్ళకి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నిన్న జరిగిన విషయం కూడా ఆలోచిస్తే కేసీఆర్ ని విచారణకు పిలుస్తే ఏదో ఏమంటారు మనం ఎలక్షన్ గురించి మాట్లాడదాం. శివకుమార్ గారు, మనం మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడదాం, స్టిక్ ఆన్ అవుదాం. సో యాదగిరి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ లో చూసుకున్నాము, అండ్ నిన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసాము, రూరల్ లో చూసాము సిచ్యువేషన్. సో ఈసారి అర్బన్ లో ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ప్రజలు ఎలా మిమ్మల్ని స్వాగతిస్తారు? మీరు గాని ప్రజలు ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు? ఇప్పుడు గత ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇద్దరు ఒక్కటై ఆ ఎలక్షన్లలో వాళ్ళు తోడు దొంగల్లాగా వాళ్ళు ఒక్కటై గెలిచిరు. కానీ వాళ్ళ గెలిపే కాదు, మేము నైతికంగా విజయం మాత్రం 2 ఉప ఎన్నికలో మాదే. సాధారణ ఎన్నికల్లో కంటోన్మెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని మొన్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బదులు ఇచ్చుకున్నది. అదే విధంగా జూబ్లీ హిల్స్ లో కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది బీజేపీ పార్టీ. కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ మాత్రం రిజల్ట్ వచ్చింది. ఈ సోరి మద్దతు ఇస్తేనే గెలిచారని మీరు అంటున్నారా యాదగిరి గారు? ఖచ్చితంగా మేమే గెలుస్తాము. మద్దతు ఇస్తేనే గెలిచారనేది మీరు అంటున్నారు, ఏమంటారు శివకుమార్ గారు? ఒక మాట అండి, వాళ్ళు మాట్లాడేదంతా విడూరంగా ఉంటది. ఈ రోజు వాళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీతాన్ని పెట్టిండ్రు. వాళ్ళ
కుటుంబ పంచాయతీ బయటికి రావడం జరిగింది. వాళ్ళని తిరస్కరించారు. ఈ రోజు జూబ్లీస్ ఎలక్షన్ లో అన్ని ఎవరైతే కుటుంబాలలో వస్తాయి ఏదో క్యాండిడేట్ అన్ని నేను కుటుంబాలలో కాదంటలేమ్మా. కవిత గారితో నేను మాట్లాడిస్తున్నారు, మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తున్నారు. లేదు 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 శివకుమార్ గారు లేదు కుటుంబాల కలహాలు ఉండడం కరెక్టే గానీ మీ పార్టీలో కూడా కలహాలు ఉన్నాయి కదండి, అవి చూస్తున్నాం కదా మేము. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అండ్ ఓషన్ మాకు స్వేచ్ఛ ఎక్కువ. ఎవరు మాట్లాడినా మళ్ళీ హైకమాండ్ దాని సర్ది చెప్తుంది. మీరు దొంగతనం చేసి దోసుకునే స్వేచ్ఛ మీకు ఉంటది. కానీ అభివృద్ధి గురించి ఇప్పుడు ఈ రోజు మీకు వచ్చిన 2.5 సంవత్సరాలలో 62 సార్లు మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు. ఎన్ని నిధులు తీసుకొచ్చిండో అది వివరించండి. మీరు ప్రజలకు ఏ ప్రాజెక్టు కట్టిండో వివరించండి. మున్సిపాలిటీలో ప్రాజెక్టులు కట్టి మళ్ళీ మాకు కమిషన్ వద్దు. యాదగిరి కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే ఇప్పటి వరకు నిల్వగా ఉన్నాయి. మీరు కొత్తగా ప్రాజెక్టుల పేర్లు చెప్పి కమిషన్లు తిని ఈ రోజు కోట్ల చుట్టూ తిరుగుతుండ్రు. అదే మీరు కోట్ల చుట్టూ తిరగడానికి సరిపోయింది మీ కమిషన్ల గురించి. కట్టిన ప్రాజెక్టులకు మేము కట్టిన బిల్డింగ్లకు కత్తెర జేబులో పెట్టి పోయి కటింగ్లు చేస్తుండ్రు, రిబ్బన్ కట్ చేస్తుండే కానీ మీరు కట్టింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. ఇప్పుడు మీ సొంత పైస కాదు, ప్రభుత్వం అప్పుడు మీ పరిపాలనలు ఉండే ప్రజా సొమ్మే. ఈ రోజు కేసీఆర్ ఇంట్లో ఏం నోట్లు చపాతి కేసీఆర్ కట్టలేడు, రేపు రేవంత్ రెడ్డి కూడా కట్టారు. ఈ రోజు లేదు 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 ఏమి చేయలే. ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు. ఈ రోజు కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ ని తిట్టుకుంటున్నారు ప్రజలు. ఇచ్చిన హామీలు అమలు పరచలేకపోతున్నారు. మీ నాయకుడికి పరిపాలన చేత కాదు. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నది బుగ్గు కుంభకోణంలో కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు మీ నాయకుడు. ఎన్ని చేసినా కూడా ప్రజలు మా వైపే ఉన్నారు. కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారి కుటుంబం గురించి మీరు ఎన్ని రకాలుగా మీరు అవమానపరచాలని చూసినా కూడా సూర్యుని మీద నీళ్లు పోస్తే మన ముఖం మీదనే పడ్డట్టు మీ పార్టీ మీద మీ మీదనే పడుతుంది. కానీ ఇప్పటికైనా మీరు గమనించుకోండి, మీరు తెలంగాణ అభివృద్ధిని భారతదేశంలో తెలంగాణను అభివృద్ధిలో ముందు భాగంలో నిలబెట్టిన కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా మీరు అభివృద్ధి ముఖంలో ముందుకు నడవండి. కానీ కక్ష రాజకీయాలు చేయకుండా కక్షతోటి మీరు పరిపాలన చేయకండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టని మా పార్టీ నుంచి మీకు సూచిస్తున్నాము. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో మీరు చేసిన మోసాన్ని మిమ్మల్ని ఎండగట్టి ప్రజలకు వివరించి మేము ఓట్లాడుకొని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి చెప్తున్నాం. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ 10 సంవత్సరాలు ఏం చేసిండు ప్రజలకు తెలుసు. ఎన్ని మోసాలు చేసిండు, ఎన్ని కమిషన్. యాదగిరి ఒక్క నిమిషం, యాదగిరి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెట్టడమే అలవాటు అయిపోయింది. అన్ని డిబేట్ ఇదే స్టైల్. మీరు సమన్వయం పాటించేది లేదు, సమన్వయం పాటించేది ఇదే లొల్లి ఒకటే. మీరు చెప్పిన అది మీకు చదవడానికి కూడా సమయం అనేక సరే 2.5 సంవత్సరాల్లో 62 సార్లు ఢిల్లీకి పోయి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఎంత అభివృద్ధి చేసిండు. మేమిచ్చిన పథకాలనే కోత పెడుతుంది. కానీ కనీసం మా కోత పెట్టుకుంటే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. అది చేత కాదు. కేసీఆర్ గారు అప్పు చేసిండు బరాబర్. చేసిన అప్పుకు దోచుకున్నారని చెప్తున్నాము. అప్పు చేసుడు వేరు, దోచుకున్నారు. అలీబాబా 40 దొంగల్లాగా దోచుకున్నారు, తెలంగాణని దోచుకున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు. అది మర్చిపోవద్దు. ఈ రోజు ఎవరికి చూసినా యాదగిరి ఒక్క నిమిషము, మీ పార్టీల ఒక కార్పొరేటర్ నుంచి మీ గతంలో ముఖ్యమంత్రి వరకు అనుచరుడే తుపాకీ పెట్టి 500 కోట్ల రూపాయలు. రైట్ శివకుమార్ గారు, మీరు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ తో మీరు గెలవబోతున్నారు? ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు? ఫైనల్ వర్డ్స్ లో చెప్పండి. ఒకటే అండి, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ కానీ ఇంకా ఆ పైన వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయినా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కూడా. రెండోది, ప్రజలకు అందరికీ కూడా గత 10 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాల పాలన బాగుంది అనేది బేష్ అన్నారు. ఈరోజు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో యాదగిరి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? మేము ఒకటే చెప్తున్నామండి, వారు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి వారు ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అవే మేము ప్రజలకు వివరిస్తాము.
వారిచ్చిన హామీలను, వారిచ్చిన బాకీ కార్డు, వాళ్ళు ఇచ్చిన ఇన్ని 18 లక్షల పెళ్లిలు అయితే 18 లక్షల తులాల బంగారం ఎగ్గొట్టిరు, 2500 ఎగ్గొట్టిరు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిరు, వారు కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిరు, అనేక రకాల సంక్షేమ పథకాల కోత పెట్టిరు. కాబట్టి అవి మేము ప్రజలకు వివరించి, వారికి ఆల్రెడీ తెలుసు, అయినా మళ్ళీ మేము పోయి ప్రజలలో పోయి వివరించి ప్రభుత్వాన్ని చెప్పండి మంచిదే. దాంట్లో మీరు ఎంత కమిషన్ తీసుకున్నారో ప్రజలే అడుగుతారు మిమ్మల్ని. చెప్పండి, మీరంతా ఏం చెప్పినా, మీరు మీరు స్కామ్లు చెప్పినా, ఆ స్కీమ్లలో మీరు ఎంత కమిషన్ తీసుకొని ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. మంచి పనే, చెప్పండి. పోయి ధర్నా చేసిరన్న 30% ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్ గారు అడుగుతుండని చెప్పేసి మీ సెక్రటరీలోనే ధర్నా చేసిరు. అది తెలియదా అన్న? అదే విధంగా డక్కన్ సిమెంట్ 500 కోట్ల రూపాయలు తుపాకి పెట్టిరని చెప్పేసి స్వయాన కేబినెట్ మంత్రి కూతురే చెప్పింది. అది తెలియదా అన్న? అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సభ్యుడు సంపత్ కుమార్ గారు తుపాకి పెట్టి 8 కోట్ల రూపాయలు అడిగిందని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేసి నాకు తెలియదా అన్న? అది మేము ప్రజలకు వివరించలేమా అన్న? ప్రజలు చూస్తలేరా? ఎవరెవరి మీద అభియోగం వచ్చిందో మీ పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకు మరి గమనింటారు? మీరు అపోజిషన్ పార్టీ కాదా? మీరు ఆల్రెడీ చర్యలు తీసుకోమని చెప్పండి. ఒత్తిడి తీసుకురండి. మీరు ఆపోజిషన్ పార్టీ కడిను యాదగిరి నా మాట విను. యాదగిరి నా మాట విను. గతంలో సంపత్ కుమార్ మీద సిట్ వేయండి, దాని మీద విచారణ చేయండి. మీరు అదే విధంగా బొగ్గు కుంభకోణంలో బట్టి విక్రమ్ గారి మీద వచ్చింది కదా, సృజన్ రెడ్డి మీద వచ్చింది కదా, దీని మీద సిట్ వేయండి. సుజన్ రెడ్డి ఎవరు? మీ కేసీఆర్ కి మిత్రుని కొడుకే కదా. సుజన్ రెడ్డి శివకుమార్ గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో మొత్తానికైతే మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. రేపు